అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. కొంతమందికి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన టైంకే బీపీ ఎక్కువగా ఉండడం, బీపీ మందులు కూడా వాడడం జరుగుతున్న వాళ్ళని చూస్తున్నాం. ఒకప్పుడు ఏంటంటే బీపీ, షుగర్ అనేవి మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్లో వచ్చాయి. బట్ ఇప్పుడు 20s, 30sలో ఉన్న లేడీస్లో కూడా చూస్తున్నాం. సో ఆల్రెడీ వీళ్ళు కొంతమంది బిఫోర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ ప్రెగ్నెన్సీనే వీళ్ళకి హైపర్టెన్షన్ డిటెక్ట్ అవ్వడం, దానికి ఆల్రెడీ వీళ్ళు మందులు వాడడం కూడా చూస్తున్నాం. సో ఇటువంటి లేడీస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీకు బేస్ లైన్ బీపీ ఇప్పుడు కన్ఫర్మ్ అయినప్పుడు ఎంత ఉందో చూసుకొని దాన్ని ట్రాకింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వల్ల కూడా కొన్ని చేంజెస్ జరుగుతాయి. సో దీనివల్ల కూడా మళ్ళీ సెకండ్ ట్రైమెస్టర్ అంటే 5th మంత్ తర్వాత బీపీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆల్రెడీ వీళ్ళకు ఉంది, మందులు వాడుతున్నారు, అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హైపర్ టెన్షన్ కూడా యాడ్ అవ్వచ్చు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని మందులు వాడుతూ ఉంటారు. సో ఇమీడియట్గా కన్ఫర్మ్ అవగానే ఫిజిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఇద్దరి కొలాబరేషన్ తోటి మీరు చెకప్ చేయించుకొని మీరు వాడుతున్న మందులు ప్రెగ్నెన్సీలో సేఫా కాదా అని తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ లేనప్పుడు హైపర్ టెన్షన్కి కొన్ని మందులు ఇస్తారు ఫిజిషియన్స్. అయితే అవి ప్రెగ్నెన్సీ టైంలో వాడకూడదు. కొన్ని ప్రెగ్నెన్సీ సేఫ్ ఉంటాయి, కొన్ని ప్రెగ్నెన్సీ సేఫ్ ఉండవు. సో మీకు ఆల్రెడీ డాక్టర్ ఏమి ఇచ్చారో దాన్ని రివ్యూ చేసుకొని, ఒకవేళ మీరు ఏమన్నా ప్రెగ్నెన్సీలో వాడకూడని బీపీ మందులు ఉంటే గనక ఇమీడియట్గా అది ఫిజిషియన్ తోటి రీప్లేస్ చేయించుకొని దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసి కంట్రోల్లో ఉందో లేదా వెరిఫై చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మీరు లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ హోల్ అబ్డామిన్ అంటే కిడ్నీస్ అవి ఎలా ఉన్నాయి స్ట్రక్చరల్గా అండ్ ఫంక్షనింగ్ ఏమో బ్లడ్ టెస్ట్ ద్వారా బేస్ లైన్లో ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. అండ్ యూరిన్లో ఏమన్నా ప్రోటీన్స్ లాస్ అవుతున్నారా, దాన్ని ప్రోటీన్ యూరియా అంటాం, అది ఉంటే ఏ రేంజ్లో ఉంది. సో ఈ వివరాలన్నీ కూడా డీటెయిల్డ్గా చూపించుకోవడం ద్వారా మీకు అసలు కన్ఫర్మ్ అయినప్పుడు ఎలా ఉంది, తర్వాత ఈచ్ ట్రైమెస్టర్లో ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అవుతున్నప్పుడు ఈ బీపీ వల్ల ఏమన్నా బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, ఇవన్నీ గుర్తించడం కూడా చాలా తేలిక అవుతుంది. అండ్ దానికి తగ్గ మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మదర్కి కానీ బేబీకి కానీ ఈ బీపీ వల్ల ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.